గాడ్ అని చెప్పేసి ఒక స్టాచ్యూ అయితే చూపిస్తున్నారు. సో అప్పట్లో సెనోటల్స్ ఉండేవి కదా, ఆ సెనోటల్లో పడిపోయి చిన్న పిల్ల 14 ఇయర్స్ అమ్మాయి చనిపోయిందంట. సో అనగానే ఇంకా తెలిసిందే డైనోసార్స్ అన్ని అంతరించిపోయినాయి కదా, సో ఆ కాలం నుంచి ఉన్నారని చెప్పేసి అంటున్నాడు. ఈ ఆర్ట్ వర్క్ అయితే చూపించి చెప్తున్నాడు అనమాట. సో మైన్స్ నాగరికత మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది సాల్ట్ అంట, టెంపుల్లో ఉండేవాళ్ళంట, ఇక్కడ హార్ట్ పెట్టేవాళ్ళంట దేవుడికి వేసి ఈ ఆర్ట్ వర్క్ అయితే చూపించి చెప్తున్నాడు అనమాట. సో మైన్స్ నాగరికత మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది సాల్ట్ అంట. సో అండ్ ఇక్కడేమో ఫిషింగ్ మ్యాన్స్ అలా అయితే ఉండేది. అండ్ సో ఈయన ఏమంటారంటే మైన్స్ కొలాప్స్ అయ్యారు కానీ డిసపియర్ అయితే అవ్వలేదు, వీళ్ళే సింబాలిక్ అని చెప్తున్నారు. వీళ్ళందరూ మైన్స్ అని చెప్పేసి చెప్తున్నారు. టెంపరీ రెసిడెంట్ కార్డు ఉంటే తక్కువ పడిద్ది అనమాట. సో వీళ్ళని అయితే నేను అడగాలి తర్వాత ఏమైనా ఉంటుంది అని చెప్పేసి, ఎందుకంటే నాకు కూడా ఫారెన్ ఛార్జెస్ అయితే ఛార్జ్ చేశారు ప్యాకేజ్ వాళ్ళు. అండ్ చూద్దాం ఏమేమి ప్లేసెస్ చూపిస్తారని చెప్పేసి, దీని లోపల మనకు కూడా తెలియదు ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఇక్కడ మమ్మల్ని అయితే ఈ బగ్గీలో అయితే తీసుకెళ్తున్నారు. ఇక్కడ మళ్ళీ టికెట్స్ అయితే తీసుకున్నారు ఎంట్రన్స్కి, ఆర్కియాలజిస్ట్ జోన్కి ఎంట్రన్స్కి. ఇక్కడైతే మెన్షన్ చేస్తున్నారు చూడండి, యాక్సెస్ టు జియోలాజికల్ ఆర్టికల్ టూరిజం అని చెప్పేసి. ఇక్కడైతే స్టాంప్ అయితే వేయించుకోవాలి, పంచ్ అయితే చేయించుకోవాలి. థ్యాంక్ యూ. సో ఇలా పంచ్ అయితే చేశారు. స్కాన్ లేదు, స్కాన్ పని చేయట్లేదు అనుకుంటా మేబీ. ఇక్కడ చూడండి ఒక ఫ్రూట్ ఉందంట, ఆ ఫ్రూట్ పేరు అయితే తెలీదు యాక్చువల్గా. ఏదైనా హీట్ బౌల్స్ ఉంటాయి చూడండి, సో లోపల మొత్తం అంతా తీసేసి గుజ్జు. ఇప్పుడు మన హాట్ బాక్సెస్ ఉంటాయి కదా, సో హాట్ బాక్సెస్ లాగా అయితే పెట్టుకునే వాళ్ళంట, తోర్తియాస్ అవన్నీ. ఇది ఫుల్ వాళ్ళంట, వాల్ కింద నుంచి అయితే వెళ్తున్నాను. మొత్తం కోట గోడ ఉన్నట్టు అయితే ఉంటుంది. చూడండి లోపలికి అయితే వచ్చాము. అండ్ ఈ టెంపుల్స్ అన్ని డిమాలిష్ అయితే ఉన్నాయి చూడండి. West, east, sorry, nobody living west. East is because we have the water. West is because we have crocodiles. ఈ వాల్ ఉంది కదా, వాల్కి బ్యాక్ సైడ్ కామన్ పీపుల్ అయితే ఉండేవాళ్ళంట. ఇటుపక్క వచ్చేసరికి క్రొకోడైల్స్ ఉండేవంట. సో నార్త్, సౌత్, వెస్ట్లో క్రొకోడైల్స్ ఉన్నాయని, ఈస్ట్లో ఏమో సీ ఉందంట. కరేబియన్ ఐలాండ్ కదా, అండ్ అక్కడ నుండి ప్రొటెక్షన్ దొరికిద్దని చెప్పేసి అయితే అన్నారు. అండ్ ఇక్కడ చూడండి కొన్ని కట్టడాలు అయితే ఉన్నాయి. లైక్ ఇందాక మనం చూసుకున్నట్టయితే ఆ మ్యూజియంలో ఒక రెప్లికా చిన్న పీస్ అయితే చూస్తున్నాం కదా, సో అలాగే అయితే ఉంది. మొత్తం మైన్స్ ఉన్న సిటీ అన్నమాట ఇది. లైక్ చెప్పున్నా కదా, టెంపుల్స్, హౌసెస్ మొత్తం అన్నీ ఇక్కడే అయితే ఉన్నాయి. చాలా దూరంగా అయితే ఉన్నాయి. అన్నీ కొన్ని డిమాలిష్ అయితే అయి ఉన్నాయి. అండ్ ప్రొటెక్షన్ కోసం క్రొకోడైల్స్ ఉన్నాయి, స్నేక్స్ ఉన్నాయి, ఇటుపక్క ఏమో వాటర్ ఉంది. సో ఇది చాలా సేఫెస్ట్ సిటీ అని చెప్పేసి అయితే అంటున్నారు. చూడండి ఇక్కడికి రాగానే చాలా బ్యూటిఫుల్ లొకేషన్కి అయితే తీసుకొచ్చున్నారు మమ్మల్ని. అండ్ ఫుల్ సీ అనమాట, చెప్పారు కదా ఈస్ట్లో సీ అనేది ఉంటుంది అని చెప్పేసి, సో ఆ పార్ట్కి అయితే తీసుకొచ్చారు మమ్మల్ని. సో ఇక్కడ ఫుల్ ఆన్ ప్రొటెక్షన్ అనమాట, ఎవ్వరు లోపలికి రాలేరు. షిప్స్ అవన్నీ ఇటు నుంచి అయితే వచ్చి వెళ్తూ ఉండేవన్నమాట ట్రేడింగ్కి. సో ఇక్కడ టర్టిల్స్ అనేవి ఇక్కడ గుడ్లు పెట్టేసి పొదిగేవన్నమాట. అండ్ సీకి అయితే వెళ్ళిపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడైతే మాకైతే ఎలవ్ అయితే లేదు చూడండి, మొత్తం కట్టేశారు. ఎందుకంటే మేబీ టర్టిల్స్ వస్తాయేమో అని చెప్పేసి మమ్మల్ని అయితే ఎలవ్ అయితే లేదు. సో ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు చూడండి, మొత్తం ఆర్కియాలజిస్ట్ వాళ్ళు అయితే మెన్షన్ చేశారు. సో ఇలా టాటాయిస్ వచ్చేసి గుడ్లు పెట్టేసి వెళ్ళిపోయేదన్నమాట. తర్వాత పొదిగిన తర్వాత ఇలా టాటాయిస్ మొత్తం అని ఇలా సముద్రంలోకి అయితే వెళ్ళిపోయేది. బాగుంది కదా అసలు, తులం సిటీ అదంతా. ఇక్కడ కూడా చూడండి మనకైతే ఎలవ్ అయితే లేదు. అండ్ ఒక హట్ లాగా అయితే ఉంది. మొత్తం పిల్లర్స్ లాగా బాగుంది. మొత్తం అసలు ఇల్లు ఉన్నట్టే ఉంది ఇదంతా.
సో ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ కూడా అయితే హనీ గాడ్ అయితే ఉన్నారు. ఎక్కడికి పోయినా కానీ హనీ గాడ్ అయితే ఉన్నారు. అండ్ మన తులుం టెంపుల్ అయితే ఇక్కడైతే ఉంది. అండ్ సేమ్ అలాగే చెక్కేటోళ్ళు అనమాట మొత్తం అంతా. సో టెంపుల్ బాగుంది కదా, మనకైతే ఎలా అయితే లేదు. ఇంతకు ముందు ఉండేదేమో, ఇప్పుడైతే మాకైతే ఎలా అయితే లేదు. అండ్ తులుంలో ఇదే అనమాట టెంపుల్ వచ్చేసరికి. అండ్ ఇక్కడే ట్రేడింగ్ అవన్నీ చేసేవాళ్ళు. రైట్ సైడ్ కూడా చూసుకోండి, మొత్తం అంతా ఇక్కడే అనమాట. ఏదైనా కానీ చాక్లెట్స్, కోకో బీన్స్ అవన్నీ తీసుకొచ్చి ఇక్కడైతే ట్రేడింగ్ అయితే చేసేవాళ్ళు, ఏదైనా ఫుడ్కి కానీ దేనికైనా కానీ. Altar is Tulum and Chichen Itza. Doesn't mean other places didn't sacrifice people. We did this ritual. Don't be scared. Vikings did it, Druids did it. You know, everybody. India did it, China did it, Bible. Everybody did offer people on those times. స్పానిష్ వాళ్ళు దీనికి ఒక నేమ్ పెట్టారంట, ఎల్ క్యాస్టిజో అని చెప్పేసి. తిరగడం కూడా తిరగట్లేదు మనకి. టెంపుల్ పక్కనే అయితే మనం వచ్చినాం. ఫుల్ క్లిఫ్ అయితే ఉంది. క్లిఫ్ కూడా అయితే మీకు చూపిస్తాను చూడండి. సూపర్ బ్యూటిఫుల్ వ్యూ అయితే ఉంది. మాకైతే ఒక 10 minutes అయితే టైం అయితే ఇచ్చారు ఫొటోస్ దిగడానికి. క్లిఫ్ పైకి అయితే వచ్చాము. అండ్ వ్యూ అయితే ఇలా అయితే ఉంది. ఇదెందుకు సేఫ్ అని చెప్పారంటే, కింద నుంచి పైకి వచ్చేంత వరకు వీళ్ళు ఏదో ఒకటి చేయొచ్చు కదా, కింద నుంచి పైకి రాలేరు. అందుకనే ఈస్ట్ పాత్ చాలా సేఫ్ అని చెప్పేశారు. సో ఇదే అనమాట టెంపుల్ వచ్చేసరికి. ఇదంతా మీరు చూసుకున్నట్టయితే ఒక ట్రేడింగ్ సెంటర్ అనమాట తులుంలో. అండ్ ఇదంతా లైమ్ స్టోన్తో కట్టున్నారు. బ్యాక్ సైడ్ ఏమో ఒక క్లిఫ్ ఉంది కదా, ఆ క్లిఫ్ దగ్గర అయితే ఫొటోస్ అయితే దిగచ్చు. అండ్ కొంచెం ముందర రాగానే ఇంకో క్లిఫ్ పాయింట్ అయితే ఉంది. అండ్ నిజంగానే చాలా గ్రేట్. అప్పట్లోనే ఫుల్ సెక్యూరిటీతో అయితే ఉంది. అంతే కదా, ఇది ఇంకొక క్లిఫ్ వ్యూ అనమాట. అండ్ మనకి ఇచ్చిన 10 minutes టైం అయితే అయిపోయింది. మనం అయితే మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళాలి. ఇక్కడ చూడండి తొండ డిఫరెంట్గా అయితే ఉంది, ఉడుమున్నట్టుంది. అది ఇక్కడ కూడా ఉంది చూడండి. ఇదైతే అసలు ఫుల్ ప్రిజర్వ్ అయితే చేస్తున్నారు చూడండి. సేమ్ ఎలా ఉండేదో అప్పట్లో అలాగే ఉంది. ఇది అసలు చెట్టు చెదరలేదు. ఇక్కడ చూడండి పార్క్ లాగా కొంచెం రెస్ట్ అయితే తీసుకుంటున్నారు, తిరిగి తిరిగి అలిసిపోయి. అండ్ మన తులుం అయితే అక్కడైతే ఉంది, మొత్తం తులుం సిటీ. ఆల్ మొత్తానికి ఎగ్జిట్ అనమాట. ఎంట్రీ వేరే సైడ్ నుంచి, ఎగ్జిట్ వేరే సైడ్ నుంచి ఇలా అయితే ఉంది. ఫుల్ కోటగోడలాగా. మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి అయితే దింపేశాడు అనమాట. మళ్ళీ కార్ ఎక్కడైతే ఎక్కామో అక్కడైతే దింపారు. జోన్ అయిపోయిన తర్వాత మేమైతే సెనాటస్కి అయితే వెళ్తున్నాము. సో సెనాటస్ దగ్గరికి అయితే వచ్చాము. లైక్ 4 సెనాటస్ అయితే ఉంటాయి. సో ఆ సెనాటస్లో మనం ఎంజాయ్ అయితే చేయొచ్చు అనమాట, స్నోర్క్లింగ్ అవన్నీ చేసి. ఇక్కడ ఫుడ్ అయితే పెడతారు అనుకుంటా, చూద్దాము ఏం చేస్తారని. అయితే వచ్చాము. అండ్ ఇక్కడ పాసెస్ అయితే తీసుకోవాలి. సో మీరు కానీ డైరెక్ట్గా రావాలనుకుంటే డైరెక్ట్గా వచ్చి ఇక్కడైతే బుక్ చేసుకోవచ్చు పడుతుంది. బేసిక్ ప్లాన్ వచ్చేసరికి 500 మెక్సికన్ పీసెస్. సో మీరైతే బుక్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ సిల్వర్ ప్లాన్ వచ్చేసరికి ఫుడ్ అన్నీ కలిపి 1200 మెక్సికన్ పీసెస్ అయితే పడుతుంది. ఇప్పుడైతే కావాలంటే ఇక్కడికి వచ్చే బుక్ చేసుకొని డైరెక్ట్గా. సో ప్యాకేజెస్ చూసారు కదా, 500 మెక్సికన్ పీసెస్ అండ్ దాని తర్వాత 1200 మెక్సికన్ పీసెస్, 1500 మెక్సికన్ పీసెస్ అయితే ఉంది. ఓకే, 2 టోటల్స్ బ్యాండ్స్ అయితే ఇచ్చారు చూడండి. ఇక్కడ మమ్మల్ని ఒక రిసార్ట్ టైప్లోకి అయితే తీసుకొచ్చారు. సెనాటస్ ఉంటాయని చెప్పేసి. ఇక్కడ చూడండి టోటల్ టైప్లో అయితే రూట్స్ అయితే పెట్టున్నారు మొత్తం. మాకైతే 2 పాసెస్ అయితే ఇచ్చారు. 5:30 వరకు అయితే ఇక్కడైతే ఉంటాము. 5:30కి అయితే పికప్ చేసుకుంటా అన్నారు. వీళ్ళైతే 2 పాసెస్ అయితే ఇచ్చారు, ఒకటి ఫుడ్కి అండ్ ఇంకొకటి ఏమో సెనాటస్కి. ఒకవేళ ఫుడ్ పాసెస్ తీసేసుకుంటే మనకైతే అలౌ అయితే లేదు. ఇక్కడ మన వాళ్ళే అయితే సర్వ్ అయితే చేస్తున్నారు. రైస్, టాకోస్, చికెన్ అండ్ పోర్క్, నూడిల్స్, చిలాకిలస్ అన్నీ అయితే పెట్టున్నారు. అండ్ ఎగ్ అండ్ అవేమో సలాడ్ టైప్లో అయితే ఉంది. అండ్ ఇదిగోండి ఇది మొత్తం చూడండి. మనకి ఫుడ్ అయితే ఇచ్చారు. సో టాకోస్ అయితే ఇచ్చారు ప్రజెంట్. తర్వాత వచ్చి మళ్ళీ పెట్టుకోమని చెప్పేసి అయితే అన్నారు. ఫస్ట్ టాకోస్ తిందాం. బాగుంది, చాలా బాగుంది. ఫుడ్ అయితే మేము ఎంజాయ్ చేసి తర్వాత సెనాటస్కి అయితే వెళ్ళి సెనాటస్ కూడా మీకు అయితే చూపిస్తాను.
ఫుల్గా అయితే తినేసాము. ఇంకా సెనోటైల్స్ దగ్గరికి అయితే వెళ్దాము. ఇక్కడ లాకర్ తీసుకోవాలి. లాకర్కి 100 pesos అయితే ఉంది ఛార్జ్. సో 100 pesos పెట్టి లాకర్స్ అయితే తీసుకున్నాం మనం. సెనోటైల్స్కి పోయే ముందర ఇక్కడ లాకర్స్లో అయితే పెట్టుకోవాలి లగేజ్ అంతా. అండ్ ఇక్కడ మనం షవర్ అయితే చేయాలన్నమాట. షవర్ చేసి లోపలికి అయితే పోవాలి, ఎందుకంటే అది క్లీన్ వాటర్ కాబట్టి. ప్రతి ఒక్కరు షవర్ చేసి అయితే వెళ్తున్నారు చూడండి. ప్రతి ఒక్కరు లాకర్స్లో అయితే పెట్టుకుంటున్నారు. అండ్ ఇక్కడ నుండి అక్కడ షవర్ అయితే చేస్తున్నారు. ఇక్కడేమో గర్ల్స్ షవర్ అయితే ఉంది, అండ్ అటుపక్క ఏమో జెంట్స్ షవర్ అయితే ఉంది. మేమైతే ఫుల్ ఫ్రెష్ అయితే అయ్యాము. షవర్లో వెళ్ళి ఫుల్ డీశానిటైజ్ అయితే అయ్యాము. అండ్ శానిటైజ్ దగ్గరికి అయితే వెళ్దాం. మమ్మల్ని అయితే పిలుచున్నారు అక్కడికి, సో వాళ్ళతో పాటు అయితే వెళ్ళాలి. ఇక్కడైతే లైఫ్ జాకెట్స్ కలెక్ట్ చేసుకోమని చెప్తున్నారు. ఫుల్ లైఫ్ జాకెట్స్ అయితే వేసేసుకున్నాము. ఫుల్ టైట్గా అయితే ఫిట్ చేసేసాను. అండ్ ఇక్కడ నుండి ఒక సెనటైల్కి అయితే తీసుకెళ్తున్నారు. చూద్దాం పదండి. Este grupo, ¿va? El día de hoy vamos a visitar 4 cenotes. Para esta Flores Caves and in Campana. Now we go to access, explore inside a little bit and return here. For this activity, you don't need to make the scuba diving, free diving, nothing like that. All of it is above the water. So, ఇప్పుడు ఇది కేవ్ సెనటైల్స్ అంట. చూద్దాం పదండి. రండి, అక్కడ వరకే ఉంది. జస్ట్ ఒక కేవ్, చిన్న సెనటైల్. లోపలికి అయితే వెళ్దాం పదండి. అందరు దూకుతున్నారు చూడండి. జంపింగ్ జంప్. చిన్న పిల్లలే దూకింది, మనం కూడా దూకాల్సిందే కదా. చేపలు ఉన్నాయి, చిన్న చిన్న చేపలు ఉన్నాయి చూడండి. లోపలికి వెళ్దాం పదండి. చాలా లోతుకి వెళ్తున్నాం బ్రో. నాయనా చాలా లోతుంది. Tiene que pasar de 100 a 150 años. Entonces, si tú las tocas, jamás van a volver a crecer. Al momento de unirse, al pasar millones de años, la estalactita va creciendo por las filtraciones del agua y llega un punto de unión. La estalactita con la estalagmita se unen hasta formarse la. Porque hay una teoría que మళ్ళీ మేము వేరే సెనోటైల్కి అయితే వెళ్ళాలి. you don't like it. You can walk in around here, take a picture, swim. ఒక సెనోటైల్స్ అయితే ఉంది. అండ్ 15 minutes అయితే స్విమ్ అయితే చేయొచ్చు అని చెప్పారు. అట్లీస్ట్ ట్రై అయినా చేద్దాం. ఇక్కడ చూడండి, మొత్తం జిప్ లైన్లో అయితే వెళ్తున్నారు. జిప్ లైన్ యాక్టివిటీస్ కూడా అయితే ఉన్నాయి. అసలు ఈవిడ చూడండి, ఈవిడైతే తేలుతుంది పైన, మనమైతే తేలలేకపోతున్నాము. ఇది ఒక సెనోటైల్ అయితే ఉంది. స్విమ్మింగ్ రాకపోతే మటుకి డబ్బులన్నీ బొక్క. అయితే ఫుల్ గుండెలు లబ్డబ్ అని కొట్టుకుంటున్నాయి. నా వల్ల అయితే కాదు. సో ఇది ఒక సెనోటైల్ అన్నమాట. ఇది 3rd సెనోటైల్. ఎంత క్లియర్గా కనపడుతుందో చూడండి. చిన్న పిల్లలు పోతున్నాం కానీ మనం దూకలేకపోతున్నాం. పో, మాకు అసలు ఏం లేదు, సిగ్గు లేదు, ప్రాణం మీద భయం. పో, మనకి సెనోటైల్స్ రాత అయితే లేదు. వీళ్ళు కూడా అయితే వెళ్ళట్లేదు అనమాట, భయపడుతున్నారు. అండ్ చూడండి ఎంత బాగుందో సెనోటైల్. ఒకవేళ స్విమ్మింగ్ వస్తే మటుకి ఫుల్ చిల్ అయితే చేయొచ్చు మొత్తం అంతా. స్విమ్మింగ్ రాకపోతే మటుకి సెనోటైల్స్కి వచ్చి వేస్ట్. ఎంత క్లియర్గా కనపడుతుంది చూడండి. జస్ట్ ఇక్కడ వరకు అయితే వచ్చాము ఓన్లీ సెనోటైల్ చూడడానికి. అండ్ ఎంత క్లియర్గా ఉందో చూడండి కింద. సెనోటైల్కి యాక్సెస్ ఇది. అండ్ ఇది చూడండి, వామ్మో ఎలా ఉందో చూద్దాం. అట్లీస్ట్ చూడనైనా చూద్దాం. ఇటు నుంచి అటు పక్క అయితే వెళ్ళాలి. చూడండి, ఇది లాస్ట్ సెనోటైల్. కేవ్ నుంచి అటు పక్కకి అయితే వెళ్ళాలి. గంట ముందరే మేము బయటకు అయితే వచ్చేసాము. గంట సేపు ఇంకా టెంపో కోసం అయితే వెయిట్ చేయాలి, మన వ్యాన్ రావాలి కాబట్టి. అండ్ ఈ ప్యాకేజెస్లో
మీకు ఫుడ్ ప్లస్ సెనోటల్స్ 4 సెనోటల్స్ యాక్సెస్ అయితే ఉంటుంది. ఫుల్ ఎంజాయ్ అయితే చేయొచ్చు. ఒకవేళ మీకు స్విమ్మింగ్ వచ్చినట్టయితే డెఫినెట్గా స్విమ్మింగ్ అనేది నేర్చుకోండి. స్విమ్మింగ్ నేర్చుకోకుండా సెనోటల్స్కి వచ్చి వేస్ట్ అనమాట. మార్నింగ్ మీకు అక్కడ ఆర్కియాలజిస్ట్ మ్యూజియం ఎలా ఉందో కింద కమెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ ఇక్కడ వాళ్ళకి చిన్న పిల్లలకి ముందరగానే నేర్పిస్తూ ఉన్నారు చిన్నప్పటి నుంచే. లైక్ ఇంకా వాళ్ళ పేరెంట్స్ మొత్తం ఎంకరేజ్ అయితే చేస్తున్నారు. మనకి ఎంకరేజ్ చేశారు కానీ వాటర్లోకి పోతే వాళ్ళు భయపడి మనల్ని భయపెట్టేవాళ్ళు. సో ఆ దెబ్బకి ఇంకా ఫుల్ భయం అయితే వేసేసింది నాకైతే. నాకు స్విమ్మింగ్ అస్సలకి రాదు. మమ్మల్ని అయితే డ్రాప్ పాయింట్ దగ్గర అయితే డ్రాప్ అయితే చేశారు. ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. మేమైతే రోడ్ క్రాస్ అయితే చేయాలి. చూడండి ఎంత ట్రాఫిక్ అయితే ఉందో ఇక్కడ. ఈ వీడియోలో కూడా మీకు ఇన్ఫర్మేషన్ దొరికిందని అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా అయితే షేర్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. జై హింద్.